కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అడుగు ముందుకు పడింది. ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు చేసిన భారీ మోటార్లలో మొదటి మోటార్ వెట్రన్ విజయవంతంగా ప్రారంభమైంది. సీఎంఓ సెక్రటరీ స్మితా సబర్వాల్, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి ప్రత్యేక పూజలు చేసి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. నందిమేడారం సర్జిపూల్ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. ఇక్కడి నుంచి ఈ నీళ్లన్నీ నందిమేడారం రిజర్వాయర్ కు చేరనున్నాయి. అక్కడి నుండి గోదావరి జలాలు లక్ష్మీపూర్ సర్జిపూల్ కు, అక్కడి నుండి ఎత్తిపోతల ద్వారా మిడ్మానేరుకు నీళ్లు చేరనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ 6లో ఈ నెల 17 నుంచి ట్రయల్ రన్ కొనసాగింది. వారం రోజులుగా సర్జిపూల్ దశల వారీగా నింపుతూ లీకేజీలకు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఎల్లంపల్లిలో ఉన్న 8.46 టీఎంసీల నీటిలో 0.25 టీఎంసీల నీటిని వినియోగించి ట్రయల్ రన్ నిర్వహించారు. ఎల్లంపల్లి నుండి ప్యాకేజీ 6లోని సర్జిపూల్ ను పూర్తిగా నింపి లీకేజీలను పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి లీకేజీలు లేకపోవడంతో ఇవాళ మోటార్ల వెట్రన్ ప్రారంభించారు. నందిమేడారం ఎత్తిపోతల్లో మొత్తం 7 పంపులను ఏర్పాటు చేశారు. వీటిలో 4 ట్రయల్ రన్ కు రెడీగా ఉన్నాయి. వీటిలో ఒక్క మోటార్ సామర్థ్యం 124.7 మెగావాట్లు. అయితే ఒక పంపు రోజుకు 3200 క్యూసెక్లను ఎత్తిపోయనుంది. లింక్ 2లో ఇప్పటికీ పూర్తయిన పనులతో వచ్చే వర్షాకాలంలో గోదావరి జలాలు ఎల్లంపల్లి నుండి నందిమేడారం రిజర్వాయర్ చేరుకునున్నాయి. 0.78 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఈ జలాశయాన్ని కూడా సిద్ధం చేస్తారు.